అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేయబోతున్నాను. చాలా మందికి తెలిసిందే. సో గణతంత్ర దినోత్సవం రోజు మనం జెండా ఆవిష్కరణ ఎలా చేస్తాము, అలాగే ఇండిపెండెన్స్ డే రోజు మనం జెండా ఫ్లాగ్ హోస్టింగ్ ఎలా చేస్తాము అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంటదన్నమాట. సో ఇండిపెండెన్స్ డే చేసేదేమో ఫ్లాగ్ హోయిస్టింగ్ అంటాము, రిపబ్లిక్ డే రోజు చేసేదేమో ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటాం అనమాట. యాక్చువల్ గణతంత్ర దినోత్సవం అంటే రేపు మనం చేసుకోబోయేటువంటిది జెండాను ఆల్రెడీ పైన కట్టి పెడతారనమాట. కింద ఉన్న థ్రెడ్ను కొంచెం ఇలా లాగగానే మనకి పైన ఫ్లాగ్ అనేది అన్ఫర్లింగ్ అయిపోతుంది, అంటే జెండాను ఆవిష్కరించడం అంటాం దాన్ని. సో మనకి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి. అండ్ అలాగే ఇండిపెండెన్స్ డే వచ్చి కిందికి మనం పోల్ దగ్గర కింద కట్టేసి కింద నుంచి పైకి లాగానే అది పైకి వెళ్ళిపోతుంది కదా, దాన్ని హోయిస్టింగ్ అంటాం అనమాట. సో ఈ డిఫరెన్స్ మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.